డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 నెలలుగా విరామం లేకుండా మోగిన మైకులు మోగబోయాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45,920 పోలింగ్ స్టేషన్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,118 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 319 మంది తలపడుతున్నారు. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం బరిలో అత్యధికంగా 34 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక నంద్యాల పార్లమెంటు స్థానం కోసం 20 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 3,93,45,717 మంది ఓటర్లు ఎల్లుండి తమ తీర్పుని రేపు ఈవీఎంలలో తమ తీర్పుని నిక్షిప్తం చేయనున్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 1,92,62,339 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,98,79,421 మంది ఉన్నారు. గాజువాక అసెంబ్లీ పరిధిలో అత్యధికంగా 3,09,326 మంది ఓటర్లుండగా పెడనలో అత్యల్పంగా 1,66,177 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికలను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల సంఘం భారీగా బలగాలను మోహరిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.